లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. గాంధీ కలలు కన్న గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములవుతున్న ప్రజలు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం. డాన్స్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. సంతోషంలో అభిమానులు. కామారెడ్డిలో పాఠశాల వద్ద ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థి సంఘాలు. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు ఏవి? జీతాలు అందించని ఏజెన్సీలో నీటిని నిలిపి నిరసన చేపట్టిన కార్మికులు. మాజీ సర్పంచ్ పై విచారణకై తరలివచ్చిన సర్పిరియల్ గ్రామస్తులు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ. సముదాయించిన ఆర్మూర్ ఏసీపీ. త్వరలో ప్రారంభమయ్యే క్లాత్ షోరూం కు బల్దియా నోటీసులు. ఇరుకు రోడ్డుపై బహుళ అంతస్తుల నిర్మాణం. వాడివేడిగా సిరికొండ ప్రాథమిక సహకార సంఘ మహాజన సభ. జమ ఖర్చు నివేదికను చదివిన కార్యదర్శి. మహాత్మా గాంధీ కలలు కన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమాలు చేపడుతున్నారు. 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 2014 సెప్టెంబర్ 24న భారత కేంద్ర కేబినెట్ స్వచ్ఛ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది. ఈ మిషన్ 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైంది. 2024 సెప్టెంబర్ 17న మొదలైన ఈ స్వచ్ఛతా హీ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున గ్రామ సభలలో ముగించనున్నారు. పల్లెలు పచ్చగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధాన సంకల్పంతో 2014న మొదలుపెట్టిన స్వచ్ఛతా భారత్ ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2014లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నేటికి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17న దీన్ని స్వచ్ఛతా హీగా మొదలుపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామాలలో బహిరంగంగా మల విసర్జన లేకుండా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కొరకు ప్రభుత్వం సహకారాన్ని అందించి, అలాగే చెత్త నుండి సేంద్రియ ఎరువుల తయారీకి గాను తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ షెడ్డుకు పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తరలించి అక్కడ ఎరువులను తయారు చేసి విక్రయం జరుపుతున్నారు. పల్లె అందాలు ఉట్టిపడేలా ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించే బాధ్యతను అప్పగించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రనగర్ గ్రామం 2023 సంవత్సరంలో ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది. దీంతో వీరిలో మరింత రెట్టింపైన ఉత్సాహం పెరిగింది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సైతం యువకులకు అన్ని వర్గాల వారి ఆరోగ్యం కోసం పచ్చని ప్రకృతి ఒడిలో వ్యాయామం చేసే విధంగా తీర్చిదిద్దుకున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేందుకు గాను ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే డ్రైనేజ్ ద్వారా వెళ్లే వ్యర్థ జలాలను వృధా కాకుండా కమ్యూని ఇంకుడు గుంతలు నిర్మించారు. ప్రతి ఇంటి వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా డస్ట్బిన్ల ద్వారా చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అలాగే దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు గాను రోజువారీ ప్యాకింగ్ జరిపి దోమల నియంత్రణ జరుపుతున్నారు. సేంద్రియ సాగు పట్ల మక్కువ చూపుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులతో గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరిపారు. ఆంధ్రనగర్ గ్రామాన్ని బలరింగ మల విసర్జన గ్రామంగా తీర్చిదిద్దారు. అలాగే రాబోయే తరం వారికి వీరి విశిష్టతను వివరించేందుకు గాను పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకుండా ఉండటం, ఇంటి పక్కన చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం, ఇలా ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన పెంపొందిస్తున్నారు. పచ్చటి వాతావరణం మధ్య బడి కాస్త గుడిని తలపిస్తోంది. మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పారు.
అందుకోసం మహిళలతో సమావేశమైన ప్రతిసారి ఈ విషయాలను ప్రస్తావిస్తామన్నారు. నందిపేట్ మండల పంచాయతీ అధికారి లక్ష్మీప్రసాద్ నిత్య పర్యవేక్షణ జరుపుతున్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా శుభ్రం చేశామన్నారు. అలాగే సఫాయి కార్మికుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి చికిత్సలు జరిపిస్తున్నారు. వారికి కావలసిన పనిముట్లు, భద్రతాపరమైన వస్తువులను అందజేస్తామన్నారు. ఈ ఆంధ్రనగర్ గ్రామం మరోమారు జిల్లాలో అగ్రస్థానంలో నిలిపేందుకు గ్రామస్తులతో పాటు స్వచ్ఛతా భారత్ మిషన్ గ్రామీణ కోఆర్డినేటర్ రాజు, పంచాయతీ సిబ్బంది అక్టోబర్ 2 వరకు ప్రజలలో మమేకమవుతున్నారు. వారికి కావలసిన సలహాలు, సూచనలు ఇస్తూ గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. పచ్చని వాతావరణం మధ్య రోడ్డుకు ఇరువైపులా ఉన్న గృహాల వద్ద పూల మొక్కలు, ఇతర మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ స్వచ్ఛతాహికి ప్రజలు సైతం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాజు, నేను జిల్లా నిజామాబాద్కి స్వచ్ఛ భారత్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో మనము మెయిన్గా ఇప్పుడు సెప్టెంబర్ 17 నుంచి 2వ తారీఖు అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది మనం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రోజువారీ కార్యక్రమాలు ప్రతి గ్రామస్తులో జరుగుతూ మనము ఇవన్నీ 2 అక్టోబర్కి గాంధీ జయంతి రోజున గాంధీ జయంతి నివారణగా మనం ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతలు కానీ డ్రైనేజ్ క్లీనింగ్స్, ఎస్ఏ రైటింగ్, పిల్లలకి ఎస్ఏ రైటింగ్, పెయింటింగ్స్, దాంతో భాగంగా మనము సఫాయి మిత్ర శిబిర్ అనేది ఈసారి మనం మల్టీపర్పస్ వర్కర్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళని ఒక దగ్గర చేర్చి వాళ్ళకి మెడికల్ క్యాంపు, దాంట్లో భాగంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ కొత్త పీపీఈ కిట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమం రోజువారీగా చేస్తూ మెయిన్గా మనకు 2 అక్టోబర్కి మనకు గ్రామ సభతో ఈ కార్యక్రమం అనేది ముగించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో మనం ఈ 15 రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహించి ఏ రోజున ఏమేమి పనులు చేయాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరించి ఇంటి దగ్గరే సెగ్రిగేషన్ చేసేసి ఆ చెత్త సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్కి పంపించేసి కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. అంతేకాకుండా మన ఇంటింటికి 6 మొక్కలు ఇచ్చేసి ఇంటి వద్దనే ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదే కార్యక్రమంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏంటంటే స్కూల్లో పిల్లలకి స్వచ్ఛత పైన అవగాహన కల్పిస్తూ వారితో వ్యాసరచన పోటీలు, క్రీడలు నిర్వహించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే రేపు ఎల్లుండి మన సఫాయి కార్మికులకు, ఎంపీడబ్ల్యూ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తారీఖు రోజు పునాదిరాళ్లు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యి గాడ్ ఫాదర్ సినిమాతో కాస్త విశ్రాంతి తీసుకుంటున్న కొణిదెల శివప్రసాద్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. 7 పదుల వయస్సుకు అటు ఇటుగా ఉన్న చిరంజీవికి ఇప్పటికే ఎన్నో గౌరవాలు దక్కాయి. ఈయనను గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించుకున్నారు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యామిలీ పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరో, కోట్లాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 4 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ ఇప్పటికే పద్మ విభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా 156 చిత్రాలు, 537 సాంగ్స్, 24,000 స్టెప్లతో ప్రేక్షకుల్ని అలరించినందుకు చిరు ఏకంగా గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. ఈ అవార్డును చిరంజీవికి గిన్నిస్ ప్రతినిధులు అండ్ బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పాటల విషయంలో ప్రొడ్యూసర్ అశ్వని దత్ కు చిరుకు ఎప్పుడు గొడవలే అంటూ నవ్వుతూ వివరించారు. తప్పకుండా మూవీలో 6 సాంగ్స్ ఉండాలని అనేవారని తెలిపారు. అల్లు అరవింద్ అయితే బలవంతంగా పాటలను పెట్టేవారని అన్నారు. కానీ నా సక్సెస్ లో అవే ముఖ్య పాత్ర పోషించాయని చిరు గర్వంగా చెప్పారు. స్నేహితుడు అమీర్ ఖాన్ ఒక ఫోన్ చేయగానే ఈ ఈవెంట్ కు వచ్చారని తెలిపారు. అసలు ఈ గిన్నిస్ బుక్ రికార్డు చిరు ఊహించలేదని ఎమోషనల్ అయ్యారు. అవార్డుకు కారకులైన డైరెక్టర్స్ కు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. డాన్స్ పై తనకున్న ఇష్టమే ఈ అవార్డు వచ్చేలా చేసిందన్నారు. నటన కంటే డాన్స్ అంటేనే ఇష్టమని వెల్లడించారు. రేడియోలో సాంగ్స్ వినేవాడినని, వింటూ స్టెప్పులేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసేవాడినని చిరు పేర్కొన్నారు. ఎన్సీసీలో చేరినప్పుడు భోజనం చేశాక
ప్లేటును కొడుతూ డాన్స్ చేసేవాడని తెలిపారు. కెరియర్ స్టార్టింగ్ లో నరసింహరాజు, సావిత్ర, రోజా, రమణి లాంటి వారు నన్ను ఎంకరేజ్ చేశారని, ఓ రోజు కాలు జారి కింద పడ్డానని, దీంతో వాళ్లంతా అయ్యో అన్నారని తెలిపారు. దీంతో నేను కింద పడ్డది కవర్ చేస్తూ దాన్ని నాగిని డాన్స్ లా మార్చి చేశానని చిరు చెప్పుకొచ్చారు. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇక అమీర్ ఖాన్ మాట్లాడుతూ మెగాస్టార్ కు పెద్ద ఫ్యాన్స్ ను నా బ్రదర్ లాంటి వాడని తెలిపారు. చిరంజీవి నాకు ఈ కార్యక్రమాన్ని రమ్మని పిలిచినప్పుడు రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ వేయండి అన్నానని నవ్వారు. ఈ ఈవెంట్ కు హాజరవడం చాలా హ్యాపీగా ఉందని వెల్లడించారు. డాన్స్ కోసం చిరంజీవి ప్రాణం పెట్టేస్తారని మెగాస్టార్ పై పొగడతల వర్షం కురిపించారు. ఇక తెలంగాణ అండ్ ఏపీ ముఖ్యమంత్రులైన సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తనిధి, నేత్రనిధిని ఏర్పాటు చేసి ఎంతో మందికి చూపు తెప్పించారు. ఆయన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. రాజకీయ రంగంలో రాణించేందుకు పార్టీ స్థాపించి అటు తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన టూరిజం శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన డాన్స్ స్టెప్పులు లోకల్ న్యూస్ ప్రేక్షకుల కోసం అందిస్తోంది. అవార్డు పొందిన చిరుని పలువురు సత్కరించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అశ్వని దత్, బాబీ, రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, సురేష్ బాబు, మైత్రి, జమినీ కిరణ్, తమ్మారెడ్డి, భరద్వాజ్, కెఎస్ రామారావు పలువురు పాల్గొన్నారు. చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ నేను వేరుగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు హుషారు ఉన్నా సరే అందుకంటే ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాడు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారమణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఒక పంచలో డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూళ్ళలో. ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది. అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయడం అనేది నాకు అలవాటు. అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ వేస్తున్నాను. మధ్యలో కాల్ జారి కింద పడిపోయాను. పడితే అది కింద పడిన తర్వాత ఆపకుండా వాళ్ళందరూ అయ్యో అన్నారు. అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అప్పలాస్ వచ్చేస్తుంది. సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్రరావు గారి మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం, ప్రాణం ఖరీదులు వాళ్ళు బుక్ చేసినప్పుడు ఎవై భలే డ్యాన్స్ వేస్తాడు, భలే ఉంటే డ్యాన్స్ అవునంటూ నా క్యారెక్టర్కి అంతకుముందు ఎప్పుడూ ఒక డ్యాన్స్ అనేది ఊహించుకోలేదు. సాంగ్ డ్యూయట్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను వేస్తే దాన్ని స్టెప్స్ అది చేసుకుంటే ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డాన్స్. కామారెడ్డి పట్టణంలోని పాఠశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పీటీ నాగరాజ్ లైంగిక దాడి చేశాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీటీపై పోక్సో కేసు నమోదు చేశారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు కీచకులుగా మారుతున్నారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీస్తుంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఆ నోటా ఈ నోటా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దాంతో గొడవ పెద్దదిగా మారింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు పంపడానికి ప్రయత్నించగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు లంచ్ బాక్సులు తీసుకుని పాఠశాలకు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. పాఠశాలలో జరిగిన ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ ఫోర్స్ పాఠశాలకు చేరుకుంది. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు.
వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూమ్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలో ఆందోళనకారులను పోలీసులు ఎంత సముదాయించినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో కామారెడ్డి పట్టణ సీఐ తలకు గాయమైంది. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ రాజారాం, లింగంపేట ఎస్ఐ పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. గాయాలైన పోలీసు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల లాఠీ చార్జ్ ని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ పాఠశాలలో ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో పాఠశాలకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకొని పోలీసులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. అత్యాచార యత్నానికి పాల్పడ్డ పీఈటీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేకున్నా టీచర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించాలని, పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కాకుండా వేర్వేరు తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అత్యాచార యత్నానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అతన్ని అరెస్టు చేయడంతో పాటు రిమాండ్ కు తరలించామని తెలిపారు. విద్యా సంస్థల్లో సమస్యలపై వందల ఫిర్యాదులు చేసినా డీఈఓ, ఎంఈఓ పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఉదయం నుంచి ఇంత ఆందోళన జరుగుతున్నా డీఈఓ, ఎంఈఓ ఇటువైపు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు. ఆ స్కూల్కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఆ ఉపాధ్యాయుడిని, ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతన్ని కఠినంగా శిక్షించాలా పోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక చిన్నారిపై, 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరగడం అంటే ఈ దేశము, సమాజం ఎటుపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరబడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలా. అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠాలు చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల 6 ఏళ్ళు చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా జరుగుతున్న అఘాయిత్యాలపై, దాడులపై, లైంగిక దాడులపై, హింసలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 350 సెక్షన్ కింద కేసు నమోదు చేసి 54 అనేది ఉమెన్ అగెనిస్ట్ అఫెన్స్. అలాగే దాంట్లో పోక్సో యాక్ట్ కూడా యాడ్ చేయాలా, కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే నిందితుడు రిమాండ్ అయి బయటకు వచ్చిన తర్వాత విట్నెస్ వాళ్ళ విక్టిమ్ గార్లు పేరెంట్స్ని బెదిరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యాసంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అగత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్కు డిఓ ఎంఈఓ పర్యవేక్షణ లోపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాము. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓఎంఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం, అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు, ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందేలా చూస్తున్న కార్మికులు వేరు. అరాకొర వేతనాలతో కుటుంబాలను గడుపుతున్నారు. కానీ అవి కూడా సక్రమంగా అందడం లేదు. గత 6 నెలలుగా మిషన్ భగీరథలో ఉన్న 2 ఏజెన్సీలు కార్మికులకు అందజేసి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందల్వాయి మిషన్ భగీరథ కార్మికుల దీన పరిస్థితిపై లోకల్ టీవీ ప్రత్యేక కథనం. వేతనాలు చెల్లించండి మహాప్రభు, ఇలాగైతే కుటుంబాన్ని బ్రతికించేది ఎట్లా అంటూ మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదన్నారు కార్మికులు. ఈ నెల చివరిలో వేతనాలు ఇస్తామని అంగీకారం తెలిపారు. 2 ఏళ్లుగా ప్రభుత్వం నుండి డబ్బులు లేవని ఏజెన్సీ నిర్వాహకులు దాటవేస్తున్నారు. ఇందల్వాయి మిషన్ భగీరథ నీటి శుద్ధి కార్మికులు 24 గంటల పాటు ప్రజల దాహార్తిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్న గత 6 నెలల నుండి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, ప్రతిసారి వచ్చే ప్రతి అధికారికి వేతనం గురించి వివరించినా ఎలాంటి పురోగతి లభించడం లేదన్నారు. ముందే అరాకొర వేతనాలతో గత్యంతరం లేక 3 షిఫ్టుల ద్వారా సమయానుసారం పనులు చేసిన దానికి తగ్గ ఫలితం దక్కడం లేదని మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథను ప్రకటించి 2018లో ఇందల్వాయి మండల కేంద్రంలో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లల ద్వారా నీటిని అందించడానికి ఉమ్మడి జిల్లాలోని మొత్తం 6 శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిలో ఎస్ఆర్ఎస్పీ బాల్కొండ జలాల్పూర్ జక్రన్పల్లి మండలంలోని అర్గుల్లో, ఇందల్వాయి కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలోని మల్లన్నగుట్ట వద్ద 2 నీటి శుద్ధి నిర్మాణ కేంద్రాలను చేపట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించాలనే లక్ష్యంతో పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాలలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందజేస్తున్నారు. కొన్ని రోజులుగా కార్మికులు సమ్మెచ్చడంతో నీటి శుద్ధి కేంద్రాల పరిధిలో ఉన్న గ్రామాలలో 2 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లకు ఫుల్ స్టాప్ పడింది. మండల కేంద్రాల్లో ఉన్న పలువురు దానిలో కార్మికులుగా చేరారు. దీనిలో నీటిని శుద్ధి చేసే ఆపరేటర్, సరఫరా చేసే ఆపరేటర్, ఫిల్టర్ ఆపరేటర్, క్లోరిన్ ఆపరేటర్లు, గార్డెనర్లు, వాచ్మెన్లను ఏజెన్సీల ద్వారా నియమించుకున్నారు. ప్రతి నెల ఆయా ఏజెన్సీల వారు వీరికి వేతనాలు చెల్లించవలసి ఉండగా గత 5-6 నెలల నుండి వేతనాలు చెల్లించక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ఆయా నీటి శుద్ధి కేంద్రాలలో 2 ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. దీనిలో ఒకటి ఐహెచ్పి, ఇంకొకటి ఎవరెస్ట్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో ఎవరెస్ట్ లో పంప్ ఆపరేటర్లు, క్లియర్ వాటర్ పంప్ ఆపరేటర్లు తదితర పేర్లతో కార్మికులుగా చేరారు. ప్రతి ఏటా దీనిలో పనిచేసే కార్మికులకు విధిగా టార్చ్ లైట్లు, బూట్లు వేసుకోటు, ఐడి కార్డులు తదితరవి ఇచ్చేది ఉండగా అది కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో ఉండే పలువురికి వేతనాల గురించి అడిగితే పనిచేస్తే చేయండి, లేకపోతే వెళ్లిపోండి అని సమాధానం ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ఒక్క ఇందల్వాయి పంప్ హౌస్ లో దాదాపు 40 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఈ లెక్కన ఎస్ఆర్ఎస్పీ బాల్కొండ జలాల్పూర్లో, అల్గూర్, ఇందల్వాయి, మల్లన్నగుట్టలో 200 నుంచి 300 మంది వరకు కార్మికులు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. తమకు ఏడాది నుండి పీఎఫ్ డబ్బులు సైతం ఏజెన్సీలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల తమకు వచ్చే వేతనాల నుండి పీఎఫ్ కు సంబంధించిన డబ్బులు కటింగ్ అవుతున్నా ఏజెన్సీ వారి చెల్లించడం లేదని అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి ఒక రకంగా వేతనాలను అందజేస్తున్నారు. 8,000 నుండి మొదలుకొని 20,000 వరకు కార్మికులకు ప్రతి నెలా చెల్లింపు చేస్తుండాలి. ఇదే విషయమై ఒక ఏజెన్సీ మేనేజర్ను వివరణ కోరగా ప్రభుత్వం నుండి గత 2 ఏళ్లుగా తమకు డబ్బులు రావడం లేదని, గత కొన్ని నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడంలో ఆలస్యం జరుగుతుందని, త్వరలోనే 2 నెలల వేతనాలను చెల్లిస్తామన్నారు. పీఎఫ్ డబ్బుల విషయమై వివరణ కోరగా కొందరు గత 8 నెలల క్రితం వచ్చారని, ఇంతకు ముందు వచ్చిన వారికి చెల్లించడం జరిగిందని సమాధానమిచ్చారు.
మిషన్ భగీరథ ఏర్పాటు చేసినప్పటి నుండి నేటి వరకు ఏ ఒక్క నెలకు సరైన వేతనం ఇవ్వకుండా నెలల తరబడి వేతనాలను చెల్లించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రతి నెల తమకు వేతనాలు చెల్లిస్తే తమ కుటుంబాలను పోషించుకుంటామని, తమకు ఏ ఆధారం లేదని, ఈ ఉద్యోగమే తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉందని వారన్నారు. ప్రతి కార్మికుడు దీనిపైనే ఆధారపడి ఉన్నాడని, భయభ్రాంతులకు గురి చేయడం ఆపాలని వారన్నారు. తమకు వెంటనే వేతనాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ పంప్ హౌస్ లో ఉన్న మోటార్లను బంద్ చేసి మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద కార్మికుల ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామాలకు త్రాగునీరు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి గత 2 రోజులుగా మూతపడ్డాయి. నీటి శుద్ధి కేంద్రం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేశారు. గ్రామాలకు వచ్చే త్రాగునీరు రాకపోయేసరికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కార్మికులు సైతం తమకు ప్రజలకు ఇబ్బందులు గురిచేయడం లక్ష్యం కాదని, రేయిపగలు కష్టపడుతున్న పనికి తగ్గ వేతనం 6 నెలల పాటు ఇవ్వకపోవడంతోనే ఈ నిరసన ఆందోళన చేపట్టామని వారన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ లో దాదాపు 40 మంది కార్మికులు అనునిత్యం విధులు నిర్వహిస్తారని, ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటామని, ముందే అరాకొర వేతనాలతో కుటుంబాలను గడుపుకుంటున్నామని, ఉన్న అరకొర వేతనాలు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని, గత 6 నెలలుగా మిషన్ భగీరథలో ఉన్న 2 ఏజెన్సీలు కార్మికులకు అందజేసే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్టర్ బెడ్ లో పనులు చేసే 23 మంది కార్మికులకు గత 5 నెలలుగా ఐహెచ్పి ఏజెన్సీ నుండి పంప్ హౌస్ లో విధులను నిర్వర్తించే కార్మికులకు వేతనాలు అందజేయడం లేదని, ఎవరెస్ట్ ఏజెన్సీ ద్వారా పనులు చేసే కార్మికులకు గత 6 నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని, ఇలాగైతే తమ కుటుంబాలు గడిపేదెలా అని వారు ప్రశ్నించారు. ప్రతి నెల వేతనం అడిగితే ఐహెచ్పి ఏజెన్సీకి చెందిన ఒక ఇంజనీర్ పనులు చేస్తే చేయండి లేకపోతే వెళ్లిపోవచ్చని భయాందోళనలకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. గత కొన్ని ఏళ్లుగా మిషన్ భగీరథను నమ్ముకుని కార్మికులుగా పనులను నిబద్ధతతో సమయానుసారం చేస్తున్నామని వివరించారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటి శుద్ధి కార్మికులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి లేబర్ ఆఫీసర్ ముందు వారి సమస్యలు వివరించి వినతి పత్రం ఇచ్చారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని వారు సందర్శించి కార్మికులతో చర్చలు జరిపారు. ఈ నెల చివరి నాటికి 2 నెలల వేతనాన్ని అందజేయడం జరుగుతుందని, ఇదే కాకుండా పీఎఫ్, ఈఎస్ఐ, డ్రెస్సులు, టార్చ్ లైట్లు, ఐడి కార్డులు ఇతరత్ర కార్మికులకు అందజేయడం జరుగుతుందని విలేకరుల ముందు ఏజెన్సీ నిర్వాహకులు మాటిచ్చారు. తమకు ప్రభుత్వం నుండి ఒక ఏజెన్సీకి 50 కోట్ల రూపాయల పైబడి డబ్బులు రావాల్సిందని, గత 2 ఏళ్లుగా తమకు నిధులు రాక కార్మికులకు చెల్లించడం లేదని, ఎప్పుడైనా ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినా వెంటనే కార్మికులకు ప్రతి నెల డబ్బులను అందజేయడం జరుగుతుందని వారన్నారు. 2 ఏళ్లుగా డబ్బులు రాకున్నా కార్మికులకు వేతనాల రూపంలో అప్పుడప్పుడు అందజేస్తూనే ఉన్నామని ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొన్నారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న తాము గత 4 ఏళ్లుగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, నెలల తరబడి వేతనాలను ఇవ్వకుంటే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఏజెన్సీ వారిని విలేకరుల ముందు కార్మికులు తమ గోడును విలబోసుకున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతుందని, నిర్వాహకులు వచ్చి తాము అందజేశామని చెప్పి సమయానికి అందజేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుండి గత కొన్ని ఏళ్లుగా నెలవారీ వేతనాలు ఏజెన్సీ నిర్వాహకులు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడపడం గగనమైందని, గత 9 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడు ఆశలు ఉన్నాయని, ఏజెన్సీలను తొలగించి నేరుగా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని నేరుగా ప్రభుత్వమే ప్రతి నెల ఇతర ఉద్యోగాలకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించి మా కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కార్మికులు ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు, అధికారులకు వేడుకున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పిల్లలకి స్కూల్కి ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు, ఏదైనా తెచ్చుకోవాలంటే మాకు తినేదానికి లేవు. రోజు పని చేయాలా ఇక్కడనే ఎంతగానో ఎన్ని రోజులని ఆగుతాం సార్? మేము ఒక 2 నెలలు అయితే ఆగగలుగుతాం, కానీ ఒక 6 నెలల దాకా ఎట్లా ఆగుతాం? అప్పుడు దాకా మా ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అప్పుడు దాకా మా ఆయన ఒప్పుకుంటలేరు. రోజు వెళ్తురు, పొద్దున టిఫిన్ తీసుకొని వెళ్తురు, ఇంటికాడ డబ్బులు తీసుకొస్తలేరు అని మాతో గొడవ పెడుతురు. ఇంటికాడ మా బాధ ఇక్కడ ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఏదైనా అంటే పని చేయరి ముందు అంటుర్రు. ఇది ఏం పరిస్థితి సార్? మాకేం అర్థమైతలేదు. పని చేయను మరి ఇలాంటి పిల్లగొట్టుకో. ఇందులో నుంచి మాట్లాడుతున్నాం. మాకు గత 6 నెలలుగా సాలరీ ఇవ్వడం లేదు. ప్లస్ మాకు పీఎఫ్ సంవత్సరం అయితే ఉంటుంది దగ్గర, సంవత్సరం నుంచి పీఎఫ్ కడతలేరు. మాకు హెల్త్ పరంగా ఎటువంటి సేఫ్టీ ఇస్తలేరు. మాకు మెసేజ్ ఈఎస్ఐ మెసేజ్ వస్తున్నా కానీ ఒకసారి మాకు ఈఎస్ఐ గురించి పైసలు కట్టేది ఏం చెప్తలేరు. మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము రావడానికి కనీస బస్ సౌకర్యం అంటే పెట్రోల్ డబ్బులు లేవు. మాకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మాకు ఎవరు మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు. మరి సాలరీ ఎప్పటిదాకా వస్తుంది అనేది ఖచ్చితంగా ఎవరు మాకు సమాధానం ఇస్తలేదు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇందల్వాయి డబ్ల్యూటీపీ వాటి నుంచి గత 6 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించక ఈ నెల వచ్చే నెల అని చెప్పి
1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది. గత 6 నెలలుగా వేతనాలు చెల్లించక కార్మికులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మళ్ళొక విషయం ఏంటంటే మాకు 6 నెలలు సాలరీ నుంచి రావలేదు. తిననీకి రానీకి కనీసం ట్రాన్స్పోర్ట్కి కూడా ఇబ్బంది అవుతుంది. రానీకి పోనీకి స్ట్రైక్ చేస్తే వెనుక నుండి దీనివల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు. వాళ్ళే మాకు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ సమస్య అనేది మాకు ఎంప్లాయీస్కి, గ్రామ ప్రజలకి, వాళ్ళకి మాకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మా యొక్క కడుపు బాధ గవర్నమెంట్కు, ప్రభుత్వానికి తెలియజేయాలా, ప్రభుత్వం వరకు చేరే వరకు తెలియజేయాలన్న ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకు లేదు సార్. విషయం అది సార్. మిషన్ బై ద పార్టీ ఎంఎల్ ఇన్ ద లైఫ్. గత మన ఆపరేటర్లు అందరూ వాళ్ళ శాలరీ కోసము సమ్మె చేస్తున్నారు. అవి యాక్చువల్గా ఏంటంటే మొత్తం మన పై అధికారులకు కూడా నివేదించాము. వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ రిలీజ్ అవ్వడానికి డబ్బులు. సో తొందరలోనే అంటే వస్తాయని వాళ్ళు చెప్తున్నారండి. ఈ ఏజెకి సంబంధించిన మన ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడతా అని చెప్పారు. సో సమస్యనే తొందరగా పరిష్కరించాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మేము కూడా మా వంతు కూడా ప్రయత్నం చేస్తున్నామండి. సో దయచేసి ఇలాంటి వీళ్ళందరూ కొంచెం ఉండాలి, సంయమనం పాటించాలని కోరుతున్నాం. जो पेमेंट है और जो ड्यू है वो उसे कैसे भी करके जो ना कोशिश कर रहे हैं, कोशिश करके इनको जैसा पेमेंट हो सकता है करें। और पीएफ का तो जो ना मतलब प्रॉब्लम नहीं है। अगर किसी कैंडिडेट का अगर कोई कहीं पे गलत है तो उसे सही करा के उसके साथ उसने भी इस चीज़ को जो ना मतलब अपना आके बोलना पड़ेगा कि ऐसी प्रॉब्लम से उसको रेक्टिफाई करा। పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మాజీ సర్పంచ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కి తరలివచ్చారు. మాజీ సర్పంచ్ అవినీతిపై విచారణ జరపాలని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు గ్రామస్తులు. ఆర్మూర్ మండలంలోని సుబ్బిర్యాల్ సర్పంచ్ సట్లపల్లి సవిత గణేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ గ్రామస్తులు ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి బైఠాయించి నిరసన తెలిపారు. సర్పంచ్ గా అధికారంలో ఉన్నప్పుడు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జీపీ స్థలం కబ్జా విషయమై నిలదీస్తే తమపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టారన్నారు గ్రామస్తులు. తమకు న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి ఏసీపీ బసవారెడ్డి, సిఐ రవికుమార్ చేరుకుని ఆందోళనకారులతో చర్చించి సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠిన చర్యలు చేపడతామని ఏసీపీ హెచ్చరించారు. సుర్బిర్యాల విలేజ్లో ఈ గణేష్ మాజీ సర్పంచ్కి మరియు సార్వజనిక మండలి సభ్యులందరికీ ఈ ఇందిరమ్మ హౌసెస్ విషయంలో గొడవ నడిచింది. సార్వజనిక గణేష్ సభ్యులు గణేష్ ఇంటికి తాళం వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టని చెప్పి వాళ్ళు గణేష్ మన సార్వజనిక వాళ్ళు గణేష్ కొన్ని అవకతవకలు చేసిందని చెప్పి ఇదివరగాల ఆరోపణలు. దానిలో డిఎల్పీ వారు ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ ప్రకారంగా రెవెన్యూ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ ప్రకారంగా చట్టపరంగా చదివిస్తాం. అదే గణేష్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఇచ్చాము. వాళ్ళు ఏం కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము పోలీసులు యాక్షన్ ఇప్పుడు అది ఇంకా ఇస్తున్నాం. కార్పొరేషన్ నిబంధనలను తుంగలో తొక్కి ఇరుకు రోడ్డులో బహుళ అంతస్తుల నిర్మాణ పనులు చేపట్టిన క్లాత్ షోరూం కి బల్దియా సిబ్బంది నోటీసులు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా భవన నిర్మాణ పనులు కొనసాగి పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి రూపుదిద్దుకుంది. నగరంలో వస్త్ర దుకాణం తుదిమెరుగులు దిద్దుకుంది. కానీ ఇప్పటి వరకు కార్పొరేషన్ తొంగి చూడలేదు. నిబంధనలు పాతరా వేసి హంగు ఆర్భాటంగా ప్రారంభానికి సిద్ధమైన క్లాత్ షోరూం బాగుతాన్ని కార్పొరేషన్ మొద్దు నిద్ర వీడింది. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వస్త్ర షోరూం నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. కార్పొరేషన్ నోటీసుల వరకు మాత్రమే సరిపెడుతుందా? చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరి సిరికొండ సొసైటీ మహాజన సభ వాడివేడిగా జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు. కార్యదర్శి చైర్మన్ ఆదేశాల మేరకు సొసైటీ ఆదాయ ఖర్చు నివేదికను చదివి వినిపించారు. సిరికొండ మండలంలో మహాజన సభ చెల్లం గంగాధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభలో రైతులు అడిగిన ప్రశ్నలకు సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్ సమాధానాలు చెప్పారు. మొదటగా వాడివేడిగా మొదలైన సభ చివరన ప్రశాంతంగా ముగిసింది. ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 వరకు జమా ఖర్చుల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చెల్లం గంగాధర్ మాట్లాడుతూ రైతులకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, రైతుల సమస్యలను పరిష్కరించడానికి తను ఎళ్లవేళలా ముందుంటానని చెప్పారు.
అదేవిధంగా రైతుల యొక్క రుణమాఫీ కొందరికి కాలేదని అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సాయిరి నర్సయ్య, ఇన్ఛార్జ్ సెక్రటరీ గిరిరాజ్, పాలకవర్గ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు. అవి ఇంకొక పేజ్ ఉన్నాయి. CEO పేరు మీద 1,20,150, నరేష్ పి నరేష్ CEO 2,70,000, ముప్పైరెడ్డి 1,13,000. లెటర్స్ వచ్చేసినాయి. వీళ్ళని ఇమీడియట్గా తీసేస్తే ఏమైందంటే ఈ లెక్కలు ఈ తప్పిదాలు దొరకాయి. ఇన్క్వైరీ జరుగుతుంది. పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. 2వ పీఆర్సీ వర్తింపచేయాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని తక్షణమే నమోదు చేయించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు 3 నెలల నుండి 9 నెలల వరకు సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం సరికాదన్నారు. కార్మికులు ఏంతిని బతకాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు అన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేద కార్మికులు ఉన్నారన్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న నేటికి పని భద్రత ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదని వాపోయారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న సందర్భాలలో ప్రమాదాలు జరిగి అనేక మంది పంచాయతీ కార్మికులు మరణించారని గుర్తు చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం లేదని, దీంతో మరణించిన కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనతో పంచాయతీ కార్మికులలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రతిఘటిస్తూ పంచాయతీ కార్మికులందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపును కాంక్షిస్తూ ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని, అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్నప్పటికీ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, పీఆర్సీలో పంచాయతీ కార్మికుల గుర్తింపు, కనీస వేతనం 26,000 అమలు లాంటి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఎదురు చూసిన కార్మికుల ఆశలు నిరాశలు అయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లతో 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని చేయించాలని, అట్టి దానిని ఏదైనా పోస్టాఫీస్ లేదా బ్యాంక్ నందు చేయించాలని, ఈ ప్రీమియం మొత్తాన్ని సంబంధిత పంచాయతీ నుండి చెల్లించాలని, కార్మికుల పేరుతో చేయించిన ప్రీమియం వివరాలను పంచాయతీరాజ్ శాఖకు అందించాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ కార్మికుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులందరి పేర్లతో బీమా పథకాన్ని చేయించాలని, సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ స్వచ్ఛతా సేవ పేరుతో ఇచ్చిన పారిశుద్ధ్య కార్యక్రమాల జయప్రదానికి పంచాయతీ సిబ్బంది పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్, గణేష్, వంశీ, రమేష్, హకీం, అనురాధ, విజయ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సమస్యలను అధికారులు కానీ ప్రభుత్వం కానీ సమస్యలను పరిష్కారం చేయట్లేదు. ఏదైతే పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలి అనేది అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు, వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలనేది అనేక సార్లు అడగడం జరిగింది. బకాయి వేతనాల కోసం కార్మికులు సతమతమవుతూ ఉన్నారు. కుటుంబాలు రోడ్ల పాలవుతూ ఉన్నారు. 6 నెలలు, 9 నెలలు, 4 నెలలు ఇట్లా జీతాలు ఎక్కడ బకాయి వేతనాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మోసరా దగ్గర మండలంలో అనేక బకాయి వేతనాలు ఉన్నాయి. చిత్తకుంటలో 9 నెలల నుండి ఇప్పటి వరకు బకాయి వేతనాలు ఇవ్వలేదు. రెంజల్ మండలంలో నీలా గ్రామంలో 4 నెలల నుండి బకాయి వేతనాలు ఉన్నాయి. బాల్కొండ ఏరియాలో అదేవిధంగా మోపాల్ మండలాలలో 6 నెలలు, 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. కార్మికులకు, సిబ్బందికి జీతాలు ఇవ్వకుంటే ఎట్లా బతకాలి? అదేవిధంగా కనీసము ఒక్కరోజు జీతము 2 నెలల జీతం రాకుంటే అధికారులు
పెద్ద ఆఫీసర్లకు సతమతమవుతారు. కార్మికులకు మాత్రం సరిగ్గా జీతాలు ఇవ్వకుంటే ఇల్లు అద్దె ఉంటుంది, కరెంటు బిల్లు ఉంటుంది, పిల్లల చదువులు ఉంటాయి, పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా గడవాలి? చాలామంది అనేక మంది సతమతమవుతూ ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీతాలు ఎక్కడ ఇవ్వట్లేదు. కొత్త గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బందిని సమస్యలను పరిష్కారం అవుతాయని చెప్తే జటిలం చేస్తూ ఉన్నారు. ఇంకా సమస్యను పరిష్కారం చేయకుండా దాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని బకాయి వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఏదైతే స్పెషల్ అధికారుల వేధింపులు ఉన్నాయో అధికారుల వేధింపులు తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ చేయడాన్ని నిరసిస్తూ భీమ్గల్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్ని దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగిస్తూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలో అభయాంజనేయ స్వామి గుడి వద్ద నుండి సుమంగళి చౌరస్తా మీదుగా ముచ్కూర్ చౌరస్తా నుండి భీమ్గల్ పట్టణ రూరల్ విశ్వ హిందూ పరిషత్ ధర్మ జాగరణ సమితి హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కల్తీ విషయాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. రానున్న రోజులలో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని అన్ని దేవాలయాలను హిందూ ధార్మిక సంస్థలకు అప్పగిస్తూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూ దేవాలయాల్లో ఉన్న అన్య మతస్థుల ఉద్యోగులను తొలగించి హిందువులనే ఉద్యోగం నియమించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూను కల్తీ చేసిన ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ అనంతరం తిరుపతి లడ్డులను ప్రక్షాళన చేసి 11 సార్లు ప్రక్షాళన మంత్రం అనగా అజ్ఞానేన మయా దోషాన్ అశేషాన్ విహితాం హరే క్షమస్సత్వం క్షమస్సత్వం శేషశైల శిఖామణి అనే మంత్రాన్ని జపించి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ధర్మ జాగరణ సమితి నాయకులు, హిందూ బాంధవులు పాల్గొన్నారు. పరిషత్ మరియు ధర్మ జాగరణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలో మరి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిరసన ర్యాలీ ఉద్దేశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కల్తీ విషయంలో దాంట్లో స్వచ్ఛమైన నెయ్యిని వాడకుండా జంతువుల కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడి మహాప్రసాదమైన లడ్డూను మరి అపవిత్రం చేశారు. చేసినటువంటి యొక్క అధికారులను కానీ రాజకీయ నాయకులపైన కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న మన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అన్యమతస్థులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారిని తొలగించి కేవలం హిందూ దేవాలయాల్లో హిందువులనే ఉద్యోగులుగా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సనాతన బోర్డు ఆధ్వర్యంలోకి తీసుకొచ్చి దేవాలయాన్ని అన్నీ కూడా ఈ సనాతన బోర్డు ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రానున్న రోజులలో హిందువుల సనాతన ధర్మం పైన కానీ ఇలాంటి అకృత్యాలు చేస్తున్న వారి పట్ల ఇంకా హిందువులు జాగృతమయ్యి కఠినంగా వ్యవహరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంయుక్తంగా విత్తన బంతులను విద్యార్థులు తయారు చేశారు. సుమారు 10,000 విత్తన బంతులను తయారు చేసి వాటిని అడవిలో వేరినట్టు వారు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో గల మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో విద్యార్థులు సామూహికంగా సీడ్ బాల్స్ ని తయారు చేశారు. ఇందులో వేప, చింత, సీతాఫల విత్తనాలతో ఈ బాల్స్ ని తయారు చేశారు. వాటిని అడవిలో వేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు. వయసు పైబడిన వారి కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు, మండల తహసీల్దార్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 8185 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల వారసులు పాల్గొన్నారు. 61 సంవత్సరాలు పైబడిన వారసుల అధ్యక్షుని ఏం లేదన్నా ఇప్పుడు 81-85 జీవో ప్రకారం మాకు కూడా ఆర్డర్స్ గురించి మొన్న డిస్కస్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ సార్లకి మరియు ఆర్డీఓ సార్ మరియు అట్లాగే డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళ మీటింగ్స్ ఉన్నాయి. మన 29 రోజు ఒకటి ఉంది తహసీల్దార్ సార్ వాళ్ళది. అదేవిధంగా 6వ తారీఖున మన ఆర్డీఓ సార్ మరియు డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళది మీటింగ్ ఉంది.
దానికోసం ఈరోజు మేము అందరం కలిసి మా జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు నిండిన వారసులు ప్రతి ఒక్కరము ప్రతి జిల్లాలో ఈ మెమోరాండం తహసీల్దార్ సర్వర్లకు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ 81, 85 అలాగే 98 జీవో ప్రకారం మాకు 61 సంవత్సరాలు పైబడిన వారసులకు ఆర్డర్స్ ఇవ్వాలని మా అభిప్రాయం. కాబట్టి అందుకోసం వాళ్ళకు మేము విన్నవించుకుంటున్నాం. మండల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈ నెల 28, 29, 30 తేదీలలో మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మండల స్థాయి పోటీలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వస్తున్నారని తెలిపారు. ఈ పోటీలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు పాల్గొనవచ్చని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. మండల స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్న మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పీఈటీలతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు మరియు పీఈటీలు పాల్గొన్నారు. సమావేశాల కొరకు ప్రధానోపాధ్యాయులు మరియు పీడీల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలకు అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు పీడీలు హాజరు కావడం జరిగింది. సిరికొండ మండల అంతర్ క్రీడా పోటీలను 28, 29, 30 ఈ 3 రోజులు నిర్వహించడానికి నిర్ణయించడం అనేది, దానికి గాను వెన్యూను ప్రతిభా పాఠశాలలో ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ గ్రౌండ్ అందుబాటులో ఉన్న కారణంగా మండల స్థాయి ఈ క్రీడలకు గౌరవ ఎమ్మెల్యే గారు వారి అనుమతితోటి వారు కూడా 28 నాడు ప్రారంభానికి వస్తామని ఆదేశించడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల మండలంలో జరిగేటటువంటి ఈ క్రీడలు 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దీని కొరకు ప్రభుత్వం మరియు ప్రైవేటు అన్ని పాఠశాలల యొక్క టీములు కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమము జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి జోనల్ అండ్ జిల్లా సెలక్షన్స్ కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ కలలు కన్న గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం. స్వచ్ఛతా హీ సేవలో భాగస్వాములవుతున్న ప్రజలు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం. డాన్స్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. సంతోషంలో అభిమానులు. కామారెడ్డిలో పాఠశాల వద్ద ఉద్రిక్తత. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థి సంఘాలు. లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు ఏవి? జీతాలు అందించని ఏజెన్సీలో నీటిని నిలిపి నిరసన చేపట్టిన కార్మికులు. మాజీ సర్పంచ్ పై విచారణకై తరలివచ్చిన సర్పిరియల్ గ్రామస్తులు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ. సముదాయించిన ఆర్మూర్ ఏసీపీ. త్వరలో ప్రారంభమయ్యే క్లాత్ షోరూం కు బల్దియా నోటీసులు. ఇరుకు రోడ్డుపై బహుళ అంతస్తుల నిర్మాణం. వాడివేడిగా సిరికొండ ప్రాథమిక సహకార సంఘ మహాజన సభ. జమ ఖర్చు నివేదికను చదివిన కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.